ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైబోయే విద్యార్థుల కోసం హిందీ ప్రశ్న పత్రంలోని 1వ ప్రశ్న నుంచి 12వ ప్రశ్న వరకు ఇవ్వబడేటువంటి వ్యాకరణ అంశాలపై వీడియోల్లో భాగంగా 3వ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. నేను మీ మొహమ్మద్ తాహెర్ పాషా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హిందీ ఉపాధ్యాయుడు. విద్యార్థులు మీరు ఈ వీడియోను స్పష్టంగా పూర్తిగా చూడండి, అర్థం చేసుకోండి. ఈ 3వ ప్రశ్నకి పూర్తి మార్కులు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా సరళమైనటువంటి ప్రశ్నలు. ముందు వీడియోలో తత్సం తద్భవ వీడియోలను నేను ఇవ్వడం జరిగింది. తదుపరి క్రియా వీడియోలను, ఇప్పుడు సంఖ్య అనే వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. హిందీ ఉపాధ్యాయులకు నమస్కారం, ప్రధానోపాధ్యాయులకు కూడా నమస్కారం. దయవుంచి మీరందరూ కూడా ఈ వీడియోను మీ పాఠశాలలోని తరగతి గదుల్లో ఉన్నటువంటి ఐఎఫ్బిలో ప్రదర్శింపజేసి విద్యార్థులను ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా యూజ్ చేస్తారని ఆశిస్తూ నేను ఈ వీడియోను ప్రారంభిస్తున్నాను. విద్యార్థులు మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోవద్దు, పాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెల్ ఐకన్ని హిట్ చేయడం ద్వారా మీరు నా రాబోయే 10వ తరగతి సంబంధించిన మరియు ఇతర తరగతుల యొక్క హిందీ విషయాలను, అంశాలను కూలంకషంగా నేర్చుకుని లాభం పొందుతారని ఆశిస్తూ నేను వీడియోను ప్రారంభిస్తున్నాను. సరే, వీడియోలో ప్రవేశిద్దామా? సంఖ్య. ఇక్కడ సంఖ్య హిందీ అక్షరాల్లో రాసి ఉంటుంది. దానిని మీరు సంఖ్యలో గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ హిందీ సంఖ్యను, అక్కడ అక్షరాల్లో రాయబడి ఉన్నటువంటి సంఖ్యను సంఖ్యలో గుర్తించవలసి ఉంటుంది. చూడండి, 1546 1546 ని 1546 అంటారు. 1886 1886 1964 1964 1900 1900 1977 1977 1961 1969 1938 1941 1880 1936 1892 1982 1930 1931 1987 1987 1398 1518 1503 1600 2016 1947 1947 ని 1947 అంటారు. 2015 1919 1919 2002 2002 1948 1948 2024 1925 2010 1923 2009 1944 1799 1857. Thank you for watching. Please like, share, subscribe this channel. ఇలాంటి నంబర్లని పాఠ్య పుస్తకంలో వచ్చినటువంటి సంఖ్యలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నంబర్లని గుర్తించి వ్రాయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ పాషా హిందీ అకాడమీ. Wish you all the best.